నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడి మాజీ మంత్రి వర్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో రంజాన్ సందర్భంగా కిర్లంపూడి ముస్లిం పెద్దలు ఆయనను కలిశారు. వచ్చిన వారికి ముద్రగడ పద్మనాభం మరియు ఆయన తనయులు ముద్రగడ గిరిబాబు సాదరంగా ఆహ్వానించి ముస్లిం యువకులకు పెద్దలకు శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి రంజాన్ పండుగ ప్రతీక. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో పాటు ప్రజలందరికీ మాజీ మంత్రి, వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం శుభాకాంక్షలు తెలిపారు. కిర్లంపూడిలో ముద్రగడ నివాసంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు ప్రతిపాడు నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుకి ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. خلق الإنسان من صلصال كالفخار وخلق الجان من مارج من فبأي آلاء ربكما تكذبان رب المشرقين ورب المغربين فبأي آلاء ربكما تكذبان مرج البحرين يلتقيان بينهما برزخ لا يبغيان ربكما علينا إلا البلاغ المبين قالوا إنا تطيرنا بكم لئن لم تنتهوا لنرجمنكم وليمسنكم منا عذاب أليم قالوا طائركم معكم أئن ذكرتم بل أنتم قوم مسرفون وجاء من أقصى المدينة رجل يسعى قال يا قوم اتبعوا المرسلين اتبعوا من لا يسألكم أجرا وهم مهتدون وما لي لا أعبد الذي فطرني وإليه ترجعون أأتخذ وسع كرسيه السماوات والأرض فلا يؤوده حفظهما وهو العلي العظيم لا إكراه في الدين قد تبين الرشد من الغي فمن يكفر بالطاغوت ويؤمن بالله فقد استمسك आगे बढ़ो لا تغني عني شفاعتهم شيئا ولا ينقذون إني إذا لفي ضلال مبين إني آمنت بربكم فاسمعون قيل ادخل الجنة قال يا ليت قومي يعلمون بما غفر لي ربي وجعلني من المكرمين وما أرسلنا على قوم من رجل من السماء وما كنا منزلين كانت الناس واحدة فإذا هم خالدون إن المرسلين على صراط مستقيم تنزيل عزيز رحيم تنذر قوم ما أنذر آباءهم فهم غافلون لقد حق القول على أكثرهم فهم لا يؤمنون إنا جعلنا في أعناقهم أغلالا وفهي إلى الأذقان فهم مقمحون وجعلنا من بين أيديهم سدا ومن خلفهم سدا فأغشيناهم فهم لا يبصرون فسواء عليهم إنما تنذر من اتبع الذكر وخشي الرحمن بالغيب فبشره بمغفرة وأجر كريم
إنا نحن نحيي الموتى ونكتب ما قدموا وآثارهم وكل شيء أحصيناه في إمام مبين واضرب لهم مثلا أصحاب القرية. కమిటీస్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అల్లా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. ప్రతి ఒక్కరికి కూడా విజయాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. యా అల్లా మాకు ఏమీ వద్దు అల్లా, మా స్నేహితుడికి ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా. యా అల్లా మా అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా, మంచి మార్గం ఆమీన్ సుమ్మా ఆమీన్. యా అల్లా ప్రత్యేకంగా మౌలా మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం కాబట్టి మా అందరి యొక్క సమస్త కోరికలు తీర్చు అల్లా ఆమీన్ సుమ్మా ఆమీన్. బిహక్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. जी ఆమీన్. యా అల్లా నీవే దయామేడివి కరుణామేడి. ప్రత్యేకంగా మౌలా మా స్నేహితుడు మా శ్రేయభిలాషి గౌరవనీయులైన మా ముద్రగడ పద్మనాభం గారికి, ఆయన అబ్బాయి గారి గిరిబాబు గారికి, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. యా అల్లా నేను చాలా అదృష్టవంతుడిని, నన్ను నువ్వు ఇక్కడ పిలిచావు కాబట్టి నా యొక్క ఈ ప్రార్థన స్వీకరించు యా అల్లా. యా అల్లా నిన్ను తలుచుకునే వెంటనే నువ్వు ప్రతి కోరిక తీర్చుతావు కాబట్టి మా యొక్క ప్రతి ఒక్క కోరిక తీర్చు యా అల్లా ఆమీన్. ప్రత్యేకంగా మౌలా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మనసులో ఉన్న ప్రతి మంచి కోరిక తీర్చు అల్లా ఆమీన్. యా అల్లా ప్రత్యేకంగా మౌలా ఈ రోజు పండుగ పూట మమ్మల్ని అందరినీ పిలిచి తమ ఇంటి దగ్గర ఆతిథ్యాన్ని ఇచ్చిన ఈయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. ప్రత్యేకంగా మౌలా మా ముద్రగడ పద్మనాభం గారికి, అదేవిధంగా ఆయన అబ్బాయి గారి గిరిబాబు గారికి, ఆయన కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఆయనకి తోడు నిలుగా ఉండే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అష్ట ఆరోగ్యాలు ప్రసాదించు అల్లా ఆమీన్. ప్రతి రంగంలో కూడా విజయాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. యా అల్లా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, రంజాన్ నెలంతా కూడా ఉపవాసములు ఉండి ఈదుల్ ఫితర్ రోజున మేము ఏం అడిగినా ప్రసాదిస్తావు కాబట్టి ఈ రోజు నీ ముందు మేము వేడుకుంటున్నావు. మా స్నేహితుడు మా శ్రేయోభిలాషి అయిన ముద్రగడ పద్మనాభం గారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా. ఆయన మనసులో ఉన్న ప్రతి మంచి కోరికలు తీర్చు అల్లా ఆమీన్. ఆయన అబ్బాయి గారిని గిరిబాబు గారికి కూడా ప్రతి కోరిక తీర్చు అల్లా ఆమీన్. యా అల్లా నీవే దయామేడివి కరుణామేడివి. మేము అందరూ ఎంతో ఆశతో నీ ముందు కోరుకుంటున్నాం అల్లా. ఈయనకి ప్రత్యేకంగా ప్రతి కార్యక్రమంలో కూడా విజయాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్ సుమ్మా ఆమీన్. ఈ రోజు ఈదుల్ ఫిత్ర్ అల్లా నిన్ను ఏమడిగినా ప్రసాదిస్తాను మాటిచ్చావల్లా. మేము నీతో మా ప్రపంచంలోని మానవులందరికీ శాంతి సౌభాగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాం అల్లా ఆమీన్. యా అల్లా భారతదేశంలోని ప్రతి పౌరుడికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని శాంతిని ప్రసాదించు అల్లా ఆమీన్. యా అల్లా ప్రపంచంలో ఈరోజు చాలా అశాంతిగా ఉంది అల్లా. ప్రతి ఒక్కరికి ప్రపంచంలోని మానవులందరికీ సల్లల్లాహు అలైహి వసల్లం సలాతు వసలాము అలైక యా రసూలల్లాహ్ లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కున్తు మినజ్ జాలిమీన్ యా హయ్యూ యా ఖయ్యూమ్ బిరహ్మతిక అస్తగీసు బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. ఓ అల్లాహ్ నీవే దయామేడివి కరుణామేడివి. అంతిమ దేవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు నతన్ షా మరియు మహాత్మా యొక్క ఆశీస్సులతో మనందరి శ్రేయోభిలాషి అయిన ముద్రగడ పద్మనాభం గారికి ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. యా అల్లా అంతిమ దేవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దివ్య ఆశీస్సులతో ముద్రగడ పద్మనాభం గారికి అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. ఆయనకు అన్ని విధాలుగా విజయాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. యా అల్లా ఆయన ఎంతో అభిమానంతో ప్రేమతో ఎల్లప్పుడూ మాతో ఉంటున్నారు. అందరికీ అని పిలిచిన వెంటనే నిలబడుతున్నారు కాబట్టి ఆయన అన్ని విధాలుగా కూడా సౌకర్యాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. యా అల్లా నీవే దయామేడివి కరుణామేడివి. అంతిమ దేవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆశీస్సులు మాకు ప్రసాదించు అల్లా ఆమీన్. అదేవిధంగా అల్లా ముద్రగడ పద్మనాభం గారి యొక్క అబ్బాయి గారు గిరిబాబు గారికి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. ఆయన చేసే ప్రతి కార్యంలో కూడా విజయాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. యా అల్లా నీవు అందరినీ కాపాడుతావు, అందరికీ ప్రసాదిస్తావు. నీకు అందరూ సమానమే అల్లా. ప్రత్యేకంగా మౌలా ముద్రగడ పద్మనాభం గారికి, ఆయన కుమారుడు గిరిబాబు గారికి కూడా అన్ని విధాలు కూడా అన్ని రంగాల్లో కూడా విజయాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. యా అల్లా ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. యా అల్లా అష్ట ఐశ్వర్యాల కంటే కూడా చాలా గొప్పది ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి వీళ్ళకి అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. ప్రతి రంగంలో కూడా విజయాన్ని ప్రసాదించు అల్లా ఆమీన్. యా అల్లా మంచి మనిషి, మంచి మనసున్న మనిషి. ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మా అందరికి తోడుగా ఉంటారు కాబట్టి నువ్వు ప్రతి కార్యక్రమంలో కూడా ఆయనకి తోడు నిలగా ఉండు అల్లా ఆమీన్. యా అల్లా
నీవే ప్రతి ఒక్కరిని కాపాడేవాడివి, నీవే ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడివి, నీవే అనారోగ్యాన్ని ప్రసాదించేవాడివి అల్లా. మమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించే అల్లా. యా అల్లాహ్, నీవు తలుచుకుంటే సింహాసనంపై రాజులా కూర్చోబెడతావు, నువ్వు తలుచుకుంటే వికారిగా మార్చేస్తావు అల్లా. తప్పకుండా మా స్నేహితులు